నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించారో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, ఎప్పటిలాగే ఒక మంచి మోటివేషనల్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు కొంచెం ఆధ్యాత్మికత, కొంచెం భక్తి ఇవన్నీ ఉన్నాయి. ప్రజల్ని మంచిగా చూసుకోవడం. ఆయన తన రాజమహల్లోనే ఒక కృష్ణ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మామూలుగా గుడికి వెళ్ళడం అలవాటు అందరూ చేసేదే. సరే, లోపలే పెట్టి ఒక మంచి పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెట్టి ఒక పూజారిని కూడా దాంట్లో పెట్టి రోజు నిత్యం చేసేటట్టు, ఆ పూజ టైంలో తను వెళ్ళేటట్టు ఓ మంచి దండ ఈ పూజకు ముందు రాజుగారు పంపించేవారు కృష్ణ విగ్రహానికి వేయమని. ఈ పూజారి దానికి వేసిన తర్వాత రాజుగారు అక్కడికి మళ్ళీ ఆశీర్వచనానికి వెళితే దండం పెట్టుకొని ఆశీర్వచనం తీసుకుందామని వెళ్ళిన తర్వాత కృష్ణుడికి వేసిన పూలమాల ఈయనకి వేసేవారు. అంటే అది ఒక అనుగ్రహంగా భావించి అలా రోజు రాజుగారు వేయించుకునేవారు. సరే, ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఒకరోజు రాజుగారు కబురు చేస్తాడు. నాకు రావడం కుదరట్లేదు, ఇవాళ దర్శనానికి రావట్లేదు, నేను ఆరోగ్యం కొంచెం ఇంట్లో నలతగా ఉంది, కాబట్టి నా కోసం ఎదురు చూడొద్దని చెప్పి పూజారికి చెప్పమని చెప్తాడు. సరే, భటుడు ఉరుక్కుంటూ వెళ్ళి చెప్తాడు, మహారాజు రావట్లేదు, చాలా సంవత్సరాలు అయిపోయింది, అనారోగ్యం ఆయనకి చోటు చేసుకుంది, పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు పూజారి కూడా. ఆ అనారోగ్యంతో రాలేకపోతున్నారు రాజుగారిని కబురు చేస్తే సరే అనుకుంటే ఈలోపు దండ వేస్తారు కదా, దండ వచ్చింది, రాజుగారు అయితే రావట్లేదు, పూజారి అనుకుంటాడు, ఇన్ని సంవత్సరాల నుంచి రాజుగారికి కృష్ణుడికి వేసిన దండ వేస్తున్నాను, ఆయన రావట్లేదు, ఒక్కసారి కృష్ణ పరమాత్మ వేసుకున్న దండ నేను కూడా వేసుకుంటే బాగుండు, ఆయన రావట్లేదు కదా, ఈ ఛాన్స్ నేను తీసుకుందాం అని అనుకుంటాడు. అనుకోని పని ఆశపడి అది వేసుకోగానే ఇటు నుంచి కబురు వస్తుంది, ఆయన మనస్కరించట్లేదంట, వచ్చి ఆయనకి దర్శనం చేసుకోకపోతే ఏదో వెలితిలాగుంది, నేను వచ్చేస్తున్నాను, ఓపిక చేసి అని చెప్పి కబురు చేస్తాడు. ఆయన వస్తున్నాడంటే ఈయనకి పై ప్రాణాలు పైన, అయ్యో ఆయనకి వేయాల్సిన దండ నేను వేసుకున్నానని తెలిస్తే నా తల తీసేస్తాడు రాజు, వేరే మార్గం లేదు, వేసుకున్నానంటే ఒప్పుకోడు, ఏదో చేద్దామని చెప్పేసి తీసేసి మళ్ళీ కృష్ణుడికి వేసేస్తే రాజు వస్తాడు. కంగారు పడుతుంటాడు. రాజు వస్తే ఆ దండ తీసి మళ్ళీ రాజుకు వేస్తాడు, కృష్ణుడి మీదగా తీసి రాజుకు వేస్తే చూస్తాడు, అందులో ఒక పండు వెంట్రుక ఒకటి ఉంది, తల వెంట్రుక ఆయింది. పాపం పూజారి పెద్దవాడు అయ్యాడు కదా, ఆ పండు వెంట్రుక ఉంది. చూసి ఇదేమిటో అని అడుగుతాడు. మంత్రి గారు, ఇదేమిటి సంగతి అంటే, నాకు తెలియదండి మహారాజా, నాకేం తెలుసు, అది మీ అలా తీసివేశాను. రాజుకి డౌట్ వచ్చింది. కరెక్ట్గా చెప్పు అంటాడు. లేదు, అది ఆయిందే. ఇటు కృష్ణుడికి ఇది పండిపోయిన తల వెంట్రుకలు ఉంటాయా అని అడిగాడు. నాకేం తెలుసు మహారాజా, అక్కడ ఏముందో అదే ఉంది, అయితే రేపు అలంకారానికి ముందు వస్తా, నిజంగా ఇది ఆయిందే అయితే ఓకే, లేకపోతే నీ తల తీస్తా. రేపు అలంకార సమయం అన్నీ తీసేస్తారు కదా, అలంకారానికి ముందు అలంకారం అన్నీ తీస్తారు, వస్తాను. సరే, ఈ రాత్రి అయినా చాలా కంగారు, టెన్షన్ పడుతుంటాడు, రేపు ఎలాగ బట్టబయలైపోతుంది, విగ్రహమే ఉంటుంది అక్కడ, ఇంకేముంటుంది అని చెప్పేసి టెన్షన్ కృష్ణుడిని వేడుకుంటుంటాడు. అయ్యా ఈ గట్టెక్కిచ్చు, ఇది నాకు వేరే మార్గం లేదు అని రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు. సరే, పొద్దున్న రాజుగారు వచ్చిన తర్వాత అలంకరణకి ముందు చూస్తుంటే, కృష్ణ విగ్రహం దగ్గర చూస్తే నిజంగా వెంట్రుకలు పండి ఉన్నాయి, కొంచెం తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. నీ రంగు వేసాడా నిజంగా అని చెప్పేసి ఇలా ఒకటి గట్టిగా గుంజాడు, వెనక్కి తీస్తే బ్లడ్తో సహా వచ్చింది, లోపల బ్లడ్ కారుతుంది. గబగబా చెంపలు వేసుకొని, కృష్ణ తప్పైపోయింది, ఇది నీవే, నేను అనవసరంగా అనుమానించని చెప్పేసి చాలా పశ్చాత్తాపడి బాధపడతారు. కట్ చేస్తే, విశ్వాసం ఉంచితే, నమ్మకంతో దేవుణ్ణి గనక కొలిస్తే ఖచ్చితంగా ఆయన ఉన్నాను అని నిరూపించు. ఈ కథ ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మితే భగవంతుడు ఉంటాడు. మానేతో భగవాన్ నైతో పత్తర్, సో నమ్మితే భగవంతుడు ఉంటాడు. నమ్మాడు కాబట్టే, ఉన్నాడని నమ్మాడు కాబట్టే ఆయనే స్వయంగా వచ్చి ఆ వెంట్రుకలు నావే అని ఖచ్చితంగా తెలియజేశాడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఓకే, ఒక గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. భాను విజయనగరం నుండి. భాను గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురువు గారు. ఓం నమస్తే. ఎలా ఉన్నారమ్మా? అమ్మ డేట్ ఆఫ్ బర్త్? అమ్మ డేట్ ఆఫ్ 12/6/99 అండి. 12/6/99. అవునండి. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా?
అవును అవును గురుగారు. ఆ రోజు అమావాస్య కూడా క్యాలెండర్లో చతుర్దశి చూపిస్తోంది, బహుళ చతుర్దశి. బట్ పుట్టినప్పటికి ఇది అమ్మాయిదా అబ్బాయిదా అమ్మా? అమ్మాయిదేనండి ఇది చతుర్దశి అంటే మాస శివరాత్రి, అమావాస్య గడియలు వచ్చాయి. గురుగారు. ఇది మిథున రాశి, స్వామివారి జన్మ నక్షత్రము ఆరుద్ర. రైట్, మా ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. తనకి వేయాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరాంశ, ఈశ్వర జన్మ నక్షత్రము అంతా ఈశ్వరాంశతోనే పుట్టింది. సో ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ ఈశ్వరుడు ఐశ్వర్యానికి అధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. అందుకనే ఆయన ఎంత సింపుల్గా ఉన్న ఈశ్వరుడు, ఆయన్ని కొలిచే వాళ్ళందరూ ఐశ్వర్యంలో తొలతూగుతూ ఉంటారు. ఎక్కడ ఈశ్వరార్చన జరిగినా, ఎక్కడ శివాభిషేకం జరిగినా అక్కడ అన్ని సంపదలు ఉంటాయి, కలకల్లాడుతూ ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా. అమ్మ ఒక్క ద్వాదశముఖి కానీ నవముఖి అమ్మవారి స్వరూపం కానీ రెండిట్లో ఏదో ఒకటి శరీరానికి తాకే విధంగా ఈ అమ్మాయికి 24/7 వేసి చూడండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము వచ్చిన తర్వాత అది ఎంత ప్లస్ అవుతుందో వాళ్ళకి. ఏ సంపద ఇవ్వని సౌఖ్యము, ఏ ఆసరా ఇవ్వని సుఖము ఈ దీంతో వస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్న పనిలో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఓకే గురుగారు. కొంతమంది ఎలా అనుకుంటారంటే మాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వారికి మీరేం చెప్తారు? ఎవరికాళ్ళు గొప్ప వాళ్ళని కాదు అనుకోకపోతే వాళ్ళు బతకలేరు. అది కొంతమంది కాదు, చాలా మంది అనుకుంటారు నేనే 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 అని. అలా ఇప్పుడు ఇది ఈ కాలం నుంచి కాదు. జమదగ్ని మహర్షి చిన్న కుటీరంతో అడవిలో ఉంటే కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో మహాబలంతో అంతమంది సైన్యంతో అటు వెళుతూ ఇక్కడ ఏదో చిన్న కుటీరలా ఉంది, మంచినీళ్ళన్నా దొరుకుతాయేమో, ఎండగా ఉంది అని చెప్పేసి ఆగి జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మంచినీళ్ళు ఏమిటయ్యా, మీ భోజనాలు కూడా పెడతానంటే, ఏం ముసలాడు ఏం మాట్లాడుతున్నావు, ఇన్ని వేల మందికి నువ్వు భోజనం ఏం పెడతావు అంటాడు. అదేం ఇబ్బంది లేదు, మీరందరూ ఆ నదిలో కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చోండి, అందరికీ భోజనాలు అరేంజ్ చేసి. జోక్ అనుకుంటాడు, అసలు ఏముంది ఇక్కడ ఏమీ లేదు, ఇన్ని వేల మందికి భోజనం సౌకర్యం అంటాడు, కాలు కడుక్కొని వస్తే పెడతానంటాడు. సరే చూద్దాం రమ్మంటాడు. వస్తే ఆయన దగ్గర కామధేను ఉంది, జమదగ్ని పరశురాముడు తండ్రి. సరే అందరూ కూర్చున్న తర్వాత కామధేను సహకారంతో మొత్తం అందరికీ భోజనాలు పెడితే ఆశ్చర్యపోతాడు జమదగ్ని. కార్తవీర్యార్జునుడు ఎలా పెట్టావు ఎంతమంది కంటే, కామధేనువు, ఈ ముసలోడి దగ్గర ఉండాల్సింది కాదు, ఇది మన దగ్గర తోలుకు పండి అని చెప్పి సైన్యానికి చెప్తే ఎంత ఆపినా ఆగకుండా మొత్తం దాన్ని తోలుకొని వెళ్తుంటే కొడుకు వస్తాడు. పరశురాముడు వచ్చి, ఏం జరిగింది తండ్రి, ఈ దెబ్బలేంటి, అన్నీ పడిపోవడం ఏంటి, దూడ ఎక్కడుంది, తల్లి ఎక్కడుంది అని అడిగితే, ఎవడో ఇలాగ కార్తవీర్యార్జునుడు అంట 1000 చేతులు ఉంటాయంట, వాడు పట్టుకుపోయాడు నన్ను దౌర్జన్యంగా అంటే, ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను. వేగంగా ఆ సైన్యాలను అడ్డుకొని ముందు ఆవు నదులు అంటాడు. బక్క చిక్కిన బ్రాహ్మడు వీడెవడొచ్చి ఆపమంటాడు, ఈ సైన్యం ఏంటి, 1000 చేతులు నా బలం ఏంటి, అసలు సృష్టిలో నన్ను ఎదిరించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పేసి ఆశ్చర్యంగా వికటహట్టహాసం చేస్తూ అవతలకు పో బ్రాహ్మడా అంటాడు. బాపడా పో అంటాడు, బాల బాపడా పో అంటాడు. అంటే ఇప్పుడు అంటాడు, నువ్వు మర్యాదగా ఇవ్వకపోతే సింపుల్గా చేసేస్తానంటాడు. చేతలు పొమ్మంటాడు, అంతే. 1000 చేతులు నరికేస్తాడు, అక్కడ ఉన్న సైన్యాన్ని మొత్తం నరికేస్తాడు. ఈయన శ్రీ మహావిష్ణువు, ఉగ్ర రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు పరశురాముడు అంటే ఆయన అంశే. సో ఇక్కడ మనం ఏంటంటే అవి తీసుకొచ్చి తండ్రికి అప్పచెప్తాడు. బక్క చిక్కినవి అక్కడే అనుకుంటారు. అంటే అన్యాయం జరిగితే భగవంతుడు ఏదో రూపంలో అక్కడికి వస్తాడు. తాడిని తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఉంటాడు. అలాగే తెలంగాణలో ఒక సామెత ఉంది, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అని. సో కాబట్టి విర్రవీగితే ఎక్కడో దగ్గర దానికి అంతం ఉంటుంది, ఎక్కడో దగ్గర చంపపెట్టి ఉంటుంది. కాబట్టి మనమే బలవంతం అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా గుణపాఠం ఉంటుంది. అలా విర్రవీగిన వాళ్ళు ఎప్పుడూ పైకి రాలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళుగా వెలుగొందుతారు, అంతేగాని అహంకారం చూపేవాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి చెందరు. ఓకే. అలాగే గురుగారు, ఎదుటి వాళ్ళ మెప్పు కోసము కొంతమంది చాలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళని మెప్పించాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి వారికి మీరేం చెప్తారు? నువ్వు అడిగితే కథలు చెప్పడం నాకు అలవాటు, కథల మీద కథలు చెప్తే వాళ్ళకి బోరు కొడుతుంది. సరే, ఇది చాలామంది ఉంటారు.
ఎదటి వాళ్ళ మెప్పు కోసమే బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎదరోడు వాళ్ళు మెచ్చుకుంటే వీళ్ళని చాలు, ఎప్రిషియేషన్ కోరుకుంటారు, ఇంకేమీ అక్కర్లేదు వీడికి, వీడు ఏమైపోయినా పర్వాలేదు. రెండు జింకలు నది ఒడ్డున నీళ్ళు తాగడానికి వచ్చాయి. నది ఒడ్డున నీళ్ళు తాగడానికి వస్తే మొదటి జింక అందు రెండో జింకతో అక్కడ కనిపిస్తుంది కదా నీటిలో, అది ఇది మొసలి, అది రాయి కాదు, నువ్వు నీళ్లు తాగితే తినేస్తుంది మనల్ని అని అంటే, అది మొసలేంటి, అది రాయి కనిపించట్లేదా నీకంటే, లేదు నిన్న వచ్చాను, నిన్న లేదు, అది కదులతో చూశాను, వేరే చోటుకి వెళ్ళి నీళ్లు తాగాను, ఇప్పుడు కూడా అది ఇక్కడే ఉంది, ఖచ్చితంగా అది మొసలే, కాబట్టి అది వేసేస్తుంది, నువ్వు తాగొద్దు అంటే, లేని పని మాటలు మాట్లాడుకు, ఏదో తెలిసి తెలియతాను, అది రాయి స్పష్టంగా కనబడుతుంటే మొసలంటావేంటి అని చెప్పేసి ఎంత చెప్తే నమ్మకపోతే మొదటి జింక వెళ్ళి నీళ్లు తాగుద్ది. ఏమవుద్ది నీళ్ళు తాగితే? అది వచ్చి తినేసింది, చచ్చిపోయింది. అప్పుడు రెండో జింక అనుకుంది కరెక్టే, అది రాయి కాదు మొసలే అని. సో ఏం సాధించింది మొదటిది? తనని నమ్మించడం వల్ల తిన ప్రాణం కోల్పోవాలా? తను నమ్మడం కోసం తిన ప్రాణాన్ని పణంగా పెట్టాలా? సో ఏం చేయాలి తిను? అది నువ్వు సరేలే, అది రాయి అనుకో, నాకు ఇప్పుడు దాహం వేయట్లేదు, పక్కకు పోయింది అనుకో, దీని ప్రాణం నిలబడేది. దాన్ని నమ్మించడం కోసం ప్రాణం పణంగా పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇలా చాలామంది వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎదరవాళ్ళు మెచ్చుకుంటే చాలు అనుకుంటారు, జీవితాలే పోతాయి ఇలా చూస్తే. వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు, మీ మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళు మెప్పు మీకు కావాలి, అందరి మెప్పు అవసరం లేదు. మా నాన్న గొప్పవాడని మీ ఇంట్లో మీ పిల్లలు చెప్పాలి, నా భర్త గొప్పవాడని మీ భార్య చెప్పాలి, అంతేగాని వీళ్ళందరూ మెప్పు అవసరం లేదు. వాళ్ళ కోసం చూసుకొని జీవితాలు పాడు చేసుకోకండి. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, నిర్మల వికారాబాద్ నుండి. నిర్మల గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివ గురుగారు. శివాయ నమః. డేట్ ఆఫ్ బర్త్ 26 జనవరి 26 జనవరి, గణతంత్ర దినోత్సవం 1998. సోమవారము. అవునండి. ఇది మా పాప. ఇది ద్వాదశి, కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. అవునండి. ఇది ధనుసు రాశి, మూలా నక్షత్రము. అవునండి. సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం. ఇందాకేమో స్వామివారి నక్షత్రం, ఆరుద్ర ఈశ్వర జన్మ నక్షత్రం, ఇప్పుడు అమ్మవారి నక్షత్రము. ఇది ఎవరిదమ్మా? అమ్మాయిదా? మా అమ్మాయిదండి. తను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటుంది. ఏమ్మా? ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటుంది. వెరీ గుడ్. పిల్లలకి ఏది ఇష్టమో ఆ రంగం వైపు వాళ్ళని పంపించండి. అదే తన సెట్ అవుతుందా లేదా అనేసి. ఎస్, తన జాతకానికి కానీ తను అనుకున్నది నెరవేరడానికి కానీ ఒక త్రయోదశి ముఖి రుద్రాక్ష, ఈ 13 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి. ఇది వచ్చిన తర్వాత ఆశ్చర్యపడే ఫలితాలు ఉంటాయంటే అతిశయోక్తి కాదు. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. రుద్రాక్షల్లో 99 నకిలీయే ఉంటాయి. ఈ ఆన్లైన్లో తెప్పించడమో లేకపోతే యాత్రా స్థలాల్లో కొనడమో ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు, ఇది నమ్మకానికి సంబంధించింది. ఒక్కసారే వేస్తాం, అది జీవితాంతం ఉపయోగపడుతుంది. ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వండి, సరైనది వేయడంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, దిలీప్ రెడ్డి వైజాగ్ నుండి. దిలీప్ రెడ్డి గారు నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, ఓం నమ శివాయ్. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ 11/10/2000 అండి. ఎవరిదండి ఇది? మా అబ్బాయిది సార్. ఇది బుధవారం పుట్టినట్టు గుర్తుంది కదండి? సార్. ఎంతమంది పిల్లలు సార్? 2 సార్. అలాగే ఇది త్రయోదశి శుక్లపక్షం పౌర్ణమి ముందండి ఇది. సార్. ఇది మీనరాశి, ఉత్తరాభాద నక్షత్రము. ఈ అబ్బాయి విదేశాల్లో ఉన్నాడా సార్ ఇప్పుడు? లేదు సార్, ఇక్కడే ఉన్నారు సార్, ఇండియాలో ఉన్నారు. విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే మీరు వద్దన్న వెళ్తాడు సార్. సార్. చాలా బాగుంది, మీరు గర్వపడే స్థాయిలో అయితే జాతకం ఉంది. సార్. ఎంతమంది పిల్లలు మీకు? 2 అండి. ఇంకొకడు ఎవరు సార్? సందీప్ రెడ్డి సార్. జస్ట్ ఇంకొకటి అబ్బాయినా అని అడుగుతున్నాను అంతే. అవును సార్, 2 అబ్బాయిలు. రైట్ సార్. ఈ అబ్బాయికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే అది వేయండి. అంటే చతుర్దశముఖి, ఇది కొంచెం జాగ్రత్త. ఇవి అసలు ఒరిజినల్ దొరకడం చాలా కష్టం, ఏది పడితే అది నమ్మకండి. ఇది చతుర్దశి, తన ఎప్పుడైనా వేయడానికి ఇది ఒక అద్భుతమైన రుద్రాక్షది. చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము.
శత్రు భయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా దీనికి అధిపతి శని, అంటే మీ అబ్బాయి జాతకానికి సంబంధించింది. అది కుదరకపోతే సింపుల్గా నవముఖి అమ్మవారి స్వరూపం, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకునే ముందు మనమైతే ఒక కథ చెప్పుకుందాం ముందు అయితే. మళ్ళీనా? యా, ఏమిటది? రుద్రాక్ష ఎందుకు ధరించాలి అని అంటారు. దీనికి కూడా కథ చెప్పాలా? సరే, శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడు కోపోద్రేకుడై తన అన్నను చంపినందుకు గాను పగ తీర్చుకోవడం కోసం శ్రీ మహావిష్ణువే కాదు తన వంశాన్ని నాశనం చేద్దామనే భావంతో ముల్లోకాల్ని జయించే అమరత్వం కోసం తపస్సు చేయడానికి, ఈశ్వరుడి కోసం తపస్సు చేయడానికి వెళితే ఇదే అదనగా భావించి దేవేంద్రుడు తన రాజ్యం మీద దండయాత్ర చేసి తన భార్య అయిన లీలావతి గర్భవతి అని కూడా చూడకుండా ఎత్తుకొని వెళ్ళిపోతుంటాడు రథం మీద. గర్భవతిని తీసుకువెళ్తుంటే నారదుడు చూస్తాడు, దేవేంద్ర తప్పయ్యా, గర్భంతో ఉన్న ఆడదాన్ని తీసుకెళ్ళి హింసించడం ఎక్కడ ఇది అలా చేయకూడదు, నాతో ఇచ్చే, నేను నా ఆశ్రమానికి తీసుకువెళ్ళిపోతాను, అమ్మాయి గర్భవతి లీలావతి అని తీసుకొని వెళ్ళి మంచి మాటలు అవి ప్రవచనాలు అవి చెబుతూ ఉంటే, అలాగే అష్టాక్షర మహామంత్రాన్ని కూడా కడుపులో ఉండేటువంటి బిడ్డకి రోజు వింటుంది కదా అని తెలియజేస్తే ఆ పుట్టేటువంటి బిడ్డ రాక్షస బీజమైన పుట్టినవాడు ప్రహ్లాదుడు. సో కాబట్టి ఎంతటి వ్యతిరేకత ఉన్నా, ఎంతటి శత్రుత్వం ఉన్నా, ఎంతటి రాక్షసత్వం ఉన్నా ఒక సత్సాంప్రదాయము, సత్పురుషుల సాంగత్యము ఏర్పడితే, అంటే నారదుడు మంచి మాటలు చెప్పంగానే అంతటి రాక్షస బీజం అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడు ప్రపంచం అంతా భక్తిభావంతో నిండిపోయినటువంటి ఒక ఆదర్శ పురుషుడు, మంచి బాలుడు, శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడుగా తయారవడానికి కారణం సత్సాంప్రదాయం, సత్పురుషుల సాంగత్యం, సత్వాక్యాలు ఇవన్నీ. అలాగే రుద్రాక్ష ఒక దైవికమైన సంపద, స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే మన ముందు ఎలాంటి దుర్మార్గం ఉన్నా, ఎలాంటి వ్యతిరేక శక్తులు మన ముందు ఉన్నా అవన్నీ కూడా మనకు అనుకూలంగా మారే అవకాశం ఈ ఆధ్యాత్మిక సంపదతో ఉంటుంది. కాబట్టే రుద్రాక్ష ధరించాలి. నువ్వు అడిగినందుకు రుద్రాక్ష ఎందుకు ధరించాలంటే భారతంలో కథ తీసుకొని మరీ చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ గురుగారు. కాలర్ రెడీగా ఉన్నారు, రాజాబాబు భూపాల్ నుండి. రాజాబాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నా సార్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 26 అక్టోబర్ 2012 సార్. 2012 2012 సార్. 12. అవును సార్. ఇప్పుడు 8th పూర్తయి 9th వచ్చాడా? లేదు సార్, పాప గురించి. పాప 6th క్లాసు 8th పూర్తయి 9th క్లాస్లోకా? లేదు సార్, కొద్దిగా క్లాసు తక్కువ అయింది సార్, ఏజ్ ఎక్కువ అయింది. అంటే 6th క్లాస్ ఇప్పుడు? 6th సార్. సరే, ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్షే కావచ్చు. ఎవరైనా అడిగితే ఓ మామూలు రుద్రాక్ష ఇన్ని ఫలితాలు నిజంగా వస్తాయి అనే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఇన్ని అవసరంలా, ఇందులో 1% కనుక వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కంటే ఇదే విలువైంది. వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, ధరించిన తర్వాత మీరే చెప్తారు మీ పిల్లల్ని చూసి. అది వచ్చిన తర్వాత ఎలా ఉందో అంత బాగుంటుంది. అవకాశం ఉంటే అది వేసి చూడండి. ఓకే గురుగారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, నల్లగొండ నుంచి త్రిషాంగ్ గారు. నమస్తే అండి. నమస్తే. గురుగారితో మాట్లాడండి. త్రిషాంగ్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. సార్ చెప్పండి. నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అండి November 30. 30 November November 30. అలాగే సార్ చెప్పండి. 2003. ఎవరిదండి ఇది? బాబుదండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబు. ఆదివారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? ఆదివారం సార్. ఏం చేస్తున్నాడండి ఈ అబ్బాయి? తను సాఫ్ట్వేర్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి ఆదివారము. ఇది మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 అంటే ఒక 8 సెకండ్లో జాతక చక్రం వేయడం, తిది వార నక్షత్రాలు, దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, మనం ఇన్ఫర్మేషన్ ఏమీ తీసుకోవట్లేదు అక్కడ. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా అడగట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేరు, ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ మనం కంప్యూటర్లో లోడ్ చేసుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు.
దానికి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రింట్ ఇస్తుంది. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. ఇవాళ ఏఐకి కూడా ప్రాంప్టింగ్ కరెక్ట్గా లేకపోతే, ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ తెలియకపోతే అది ఏఐ కూడా ఏమీ చేయలేదు, చాట్‌జీపీటీ కూడా ఏం చేయలేదు. సో ఇక్కడ మనం ఏమీ తీసుకోవట్లేదు. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. కాబట్టి అయ్యా జాతకం మీ అబ్బాయిది మీరు గర్వపడే స్థాయిలో ఉంది. అమ్మాయిది అంటున్నారా? అబ్బాయి జాతకం అయితే చాలా అబ్బాయి అబ్బాయి చాలా 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 బాగుందండి. వెరీ నైస్. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు. ఇది సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే ఈ 10 ముఖాల రుద్రాక్ష కూడా వేయచ్చు. శుభం. ఓకే గురుగారు, కాల్ తీసుకునే ముందు ఈ వారం మస్ట్గా ఎక్కడెక్కడ ఏ క్యాంప్లో అవైలబుల్గా ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను 33 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో ఉంటున్నాను. సో ఎక్కడికి జనరల్గా వెళ్ళడానికి అవకాశం లేకపోయినా గురువారం ఏదో ఒక ఈ బ్రాంచెస్కి వెళ్ళడం సాంప్రదాయంగా కొంతకాలంగా కొనసాగుతోంది. సో ఇప్పుడు అది రాజమండ్రి, కాకినాడ, లేకపోతే గుంటూరు, విజయవాడ అనేది వాళ్ళు చెప్తారు. సో నాకంతా వాటి పట్ల ఇది లేదు. ఖచ్చితంగా అయితే నేను వెళుతున్నాను. రాజమండ్రి, కాకినాడ కానీ అంటే పొద్దున్న కాకినాడ, మధ్యాహ్నం రాజమండ్రి, అయితే ఉదయం గుంటూరు, మధ్యాహ్నం విజయవాడ. సో ఏదో ఒకసారి మీరు అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మా అమ్మాయి మాత్రం ఈరోజు బెంగళూరు కార్యాలయంలో ఉంటుంది, శ్రావణి. తనని కలవాలంటే మీరు ఒక్కొక్క పేరే అక్కడ నమోదు చేయించండి. మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఇక నా విషయంలో మీరు 2-3 పేర్లు అక్కడ ఇస్తే నాకు చాలా కష్టం అవుతుంది. నేను రెండు సెంటర్లు చూడాల్సి వస్తుంది. అర్థం చేసుకొని మీరు సహకరించండి. ఇదేమి ఎమర్జెన్సీ నీడ్ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. నిజంగా అవసరమైన వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు 2-3 పేర్లు ఇస్తే ఒక్కొక్క పేరే ఇవ్వండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను శని ఆదివారంతో అన్ని రోజులు ఉంటాను అక్కడ క్యాంప్ వెళ్ళినప్పుడు తప్ప. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నాతో మీరు మాట్లాడాలి అనుకుంటే దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సంస్థ ఎక్కడుంటే సౌత్ ఇండియాలో మీరు అక్కడ ఉంటే నాతో మాట్లాడాలనుకుంటే మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఒక స్పెషల్ స్క్రీన్ ముందు, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని ఎదురు బదురుగా మనం కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కాకినాడ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు నన్ను ఈ కాకినాడ, రాజమండ్రి కానీ విజయవాడ, గుంటూరులో కలవాలని అనుకున్నా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఓకే గురువు, తప్పకుండా. ఓకే గురువు, కాలర్ తీసుకుందాం. ఒక కాల్ తీసుకుందాం. నాగేశ్వరి, సికింద్రాబాద్ నుండి. నాగేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మా 15/11/2011 గురుగారు. 15/11/2011 10th క్లాస్ అమ్మా ఇప్పుడు. సారీ గురుగారు, 15/2/2011. 15 ఫిబ్రవరి. ఫిబ్రవరి 2011. ఇప్పుడు 10th క్లాస్. లేదు గురుగారు, ఫస్ట్ ఇయర్. ఓ వెరీ గుడ్. ఒక రుద్రాక్ష, ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వేయండి అమ్మా. ఒక ఏకాదశముఖి కానీ అష్టముఖి కానీ, ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము ఇది కానీ, అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ఓ మంచి చదువుల కోసం ఈ రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేయండి. ఎప్పుడూ వేసుకోవచ్చు, 24/7, ఎలాంటి నియమాలు లేవు. ఓకే గురుగారు, మనం ఒక కథ చెప్పుకుందాం. అంటే ఇప్పటి యూత్కి సంబంధించింది ఏంటంటే, ఇప్పటి యూత్కి రుద్రాక్ష ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు మీరు? అంటే ప్రతిదానికి కథ కొంచెం కష్టం అయిపోతుంది, కానీ చిన్నగా సింపుల్గా చెప్తాను. ఒక విమానం వెళుతోంది. ఒక 10 ఏళ్ల అమ్మాయి విమానంలో కూర్చుంది. సరే, కొంత దూరం వెళ్ళిన తర్వాత టర్బులెన్స్ ఉంటాయి కదా, ఇది వాతావరణంలో మార్పు వస్తే కిందకి పైకి అది పడిపోతున్నట్టు ఉంటుంది, ఊగుతుంటుంది, అడావుడి చేస్తుంటుంది విమానం. లోపల ఉన్న వాళ్ళు అందరూ కంగారు పడతారు. ఒకసారి బాగా టర్బులెన్స్ ఎక్కువైపోయి బాగా అందరూ భయపడుతున్నారు. ఏమైపోద్దో పైలట్ కూడా అనౌన్స్ చేశాడు, కష్టంగా ఉంది, సీట్లో అందరు కూర్చోండి, మీరు ప్రేయర్ చేసుకోండి అని. ఏదో జరిగిపోతుందని చెప్పి అందరికి అర్థమైపోయి ఆహాకారాలు మొదలుపెట్టారు. ఓ 10 ఏళ్ల పిల్ల మాత్రం చక్కగా కూర్చొని హ్యారీ పాటర్ చదువుకుంటుంటే ఈ అమ్మాయి అసలు ఏం పట్టించుకోలేదు. ఏమీ పట్టించుకోకుండా హ్యారీ పాటర్ చదువుకుంటే మొత్తానికి ఆఖరిలో ఏదో రకంగా ల్యాండ్ చేశాడు దాన్ని. విమానం ల్యాండ్ చేస్తే అందరూ పేరం పోయింది, బతికింది అనుకున్న వాళ్ళందరూ కూడా నార్మల్ అయిన తర్వాత ఈ పిల్లని అడిగారు, మేము ఇంతమంది ఇంత కంగారు పడుతూ ఉంటే నువ్వు అసలు ఏమీ కంగారు పడకుండా ఈ హ్యారీ పాటర్ చదువుకుంటున్నావు, అసలు నీకు భయమే లేదా అని అడుగుతారు వీళ్ళు. అడిగితే అమ్మాయి ఏమంటుందంటే, నాకు భయం ఎందుకు, విమానం నడిపేది మా నాన్న పైలట్, నాకేం కాకుండా ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి. సో రుద్రాక్ష ధారణ చేస్తే మీ గుండెల మీద ఈశ్వరుడే ఉంటాడు, మీరు దేనికి భయపడక్కర్లేదు.
ఓకే. మీరు దేనికి భయపడక్కర్లేదు. ఆయనే మీతో ఉంటే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మీ పనిలోకి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే గురుగారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. కన్నయ్య రాజంపేట నుండి. కన్నయ్య గారు నమస్తే అండి. నమస్కారం గురువు గారు. ఓం నమ శివ. కన్నయ్య గారు, మా అమ్మాయి 7వ తేదీ 7వ నెల 2007లో పుట్టింది కదా, ఆమె గురించి తెలుసుకోండి. శనివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. తెలుసు గురువు గారు. ఎంతమంది పిల్లలు మీకు? 2. ఈ అమ్మాయి తదియా శుక్లపక్షము, శుద్ధ తదియా. కర్కాటక రాశి. ఏం చేస్తుందండి అమ్మాయి? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. వెరీ నైస్, వెరీ నైస్. ఒక్క రుద్రాక్ష సార్, వీలైతే ఈ త్రయోదశముఖి రుద్రాక్ష వేయండి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముఖి కూడా వేయచ్చు. మీకు ఏది వీలైతే అది వేయండి. కానీ అవకాశం ఉంటే వేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయటికి వెళితే ఎటు నుంచి ఏమి దాడి చేస్తుందో మన మీద తెలియదు. ఎలాంటి నెగిటివ్ ఫోర్సెస్ మన మీద పడతాయో తెలియదు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, అంటే రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వెయ్యలేకపోవడం కూడా తప్పే. సక్సెస్కి ఫెయిల్యూర్కి థిన్ లేన్ ఉంటుంది, చాలా థిన్ లేన్. ఇది ఎవరు క్రాస్ చేస్తారో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. తెలియకుండా ఒక్కోసారి చిన్న ఇదైతే వాళ్ళు ఎక్కడికో పడిపోతారు. సో మనం చేస్తున్న దానికి ఒక దైవికమైన సహకారం ఉంటే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది, నో డౌట్. ఖచ్చితంగా మనం బాగుండడానికి, ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కదా, ఖచ్చితంగా రుద్రాక్ష ఈశ్వరుడు అని నమ్మితే మీ పిల్లలకు కానీ మీకు కానీ వేసి చూడండి. ప్రపంచంలో ఎక్కడైనా ఐశ్వర్యంతో తొలతూగుతున్న వాళ్ళు, ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళ ఇంటిలో పూజా మందిర్లో అయినా రుద్రాక్ష ఉండాలి, లేకపోతే ఆ ఇంటి యజమాని మెడలో అయినా ఉండాలి. అంత బాగుంటుంది రుద్రాక్ష. ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ గురుగారు. రుద్రాక్షల గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ఇటు యూత్ అయితే ఎందుకు రుద్రాక్ష ధరించాలో దాని గురించి మాత్రం చాలా చక్కగా వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురు. ఓం నమ శివాయ. ఇది ఇవాళ రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.